ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో జరిగిన అరాచకాల తాలూకా ఇబ్బందులు పడ్డ వ్యక్తులు ఈరోజు జిల్లా కలెక్టర్లకు ఇస్తూ ఉన్నారు, జాయింట్ కలెక్టర్లకు ఇస్తూ ఉన్నారు, సబ్ కలెక్టర్లకు ఇస్తూ ఉన్నారు. అట్లాగే నియోజకవర్గ పరిధిలో సమస్యలు అక్కడ పరిష్కారం అవుతున్నాయి. అదేవిధంగా ప్రజా దర్బార్ లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి కొన్ని కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి శనివారం చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి ఇక్కడ వినతులు తీసుకొని అక్కడికక్కడే సీఎం రిలీఫ్ ఫండ్స్ కావచ్చు, ఎల్ఓసీలు కావచ్చు, ఇక్కడికక్కడే పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఇవాళ మన రఘునాథ్ రెడ్డి గారు, నేను, వరలరామయ్య గారు కూడా ఈ గ్రీవెన్స్ సెల్లో వచ్చిన ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇచ్చిన వినతులన్నీ కూడా సంబంధ అధికారులతో మాట్లాడాం. అట్లాగే మరి ఇక్కడ గ్రీవెన్స్ సెల్ నుంచి కూడా సంబంధ అధికారులకి పంపిస్తూ ఉన్నాం. ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో 5 ఏళ్ళు పరిపాలన అస్తవ్యస్తంతో 124 సీట్లు ఏదైతే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ వాళ్ళు చేసిన పాపాలు, అరాచకాలు 11 సీట్లు పరిమితమై ఇవాళ కుట్రలో కుతంత్రాలకే జగన్ రెడ్డి తెరలేపుతా ఉన్నాడు. తాడేపల్లి ప్యాలెస్లో కొంపలో కూర్చొని చేసిన కుట్రల ఫలితం 11 సీట్లు పరిమితం అయ్యాడు. మళ్ళీ దగ్గర 19వ బెంగళూరు ప్యాలెస్లో బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఏదో విధంగా మళ్ళీ అరాచక శక్తులన్నీ పోగు చేసి దుష్ప్రచారం చేయటం. ఇవాళ మీడియా మిత్రులు మీరే సాక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్ కేంద్రంగా చేసుకొని అక్కడే 10 రోజుల పైగా బచ్చేసి వరద బాధితులందరికీ కూడా సాయం చేస్తే ఈ దుర్మార్గులు, అరాచక శక్తులు విషం జిమ్ముతూ ఉన్నారు. ఎంతో దుష్ప్రచారం చేయాలి. ఇది రోత పత్రికలో, వాళ్ళ రోత ఛానల్స్లో అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తూ విషం జిమ్మే కార్యక్రమాలు, బురజల్లే కార్యక్రమాలు మళ్ళీ మొదలుపెట్టారు. ఈ అరాచక శక్తులన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. కలుగులో ఉన్న ఎలుకలన్నీ బయటకు వచ్చి మళ్ళీ విష ప్రచారాలు మొదలు పెడతా ఉన్నారు. ఇవాళ చట్టం తన పని తను చేసుకెళ్తూ ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దుర్మార్గ కార్యక్రమాలకి లేవనెత్తాడు. ఇవాళ వరద సాయం అందించడంలో కానీ యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ప్రతి ఒక్క బాధితుడు కూడా న్యాయం చేసే విధంగా, చరిత్రలో లేని విధంగా, ఏ రాష్ట్రంలో జరగని విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళకి కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, అటు వాహనాల ఇబ్బంది కావచ్చు, లేదా అన్ని విధాలుగా కూడా మరి అక్కడ భోజనాలు ఏర్పాటు చేయటంలో, మంచినీళ్ళు ఇప్పించడంలో, జనరేటర్లు ఏర్పాటు చేయటంలో, అన్ని సాయం చేయటంలో బ్రహ్మాండంగా యంత్రాంగం పనిచేస్తే ఈ దుర్మార్గులు, ఈ అరాచక శక్తులు మళ్ళీ బురజల్లే కార్యక్రమాలు, విషం చెప్పే కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు తిప్పికొడతారు. మళ్ళీ ఈ ఎలుకలన్నీ కూడా మళ్ళీ కలుగులో పోవాల్సిందే. ఓకే సార్.